ఈరోజు మనం 6.9 నుంచి 8 మధ్యలోనే వ్యారీ అవుతున్నాం కావచ్చు. ఈరోజు మన దేశంలో కొన్ని రాష్ట్రాల లోపల జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2 లక్షలు ఉండొచ్చు. తెలంగాణ లాంటి చోట్ల 3.5 లక్షలు ఉండొచ్చు. రకరకాలుగా వేరీ అవుతుండొచ్చు. భారతదేశం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2047 నా ముందున్నటువంటి గోల్. ఆ గోల్ కల్లా నేను నా ఆదాయం పెంచుకోవాలి. నేను ఇందాకే చెప్పాను, అవసరాలకు అనుగుణంగా మన మౌలిక వసతుల్ని కల్పిస్తూ వస్తూ ఉన్నాం. భారత డైనమిక్స్ మారుతూ ఉన్నాయి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి చిన్నప్పుడు మేము చదువుకుంటే ఇలా అభివృద్ధి చెందిన దేశంగా మార్పు వస్తూ ఉంది. ఈ మార్పు చాలు ఒక లక్ష్యం వైపు అడుగులు వేసుకోవడానికి. మీకు నెంబర్స్ ఏముందన్న 6.9, 8.7, 3.9, 20, 21 ఇట్లా రకరకాల నెంబర్స్ మారుతాయి. బట్ అమెరికాలో ఉన్నటువంటి నాయకత్వం ఎట్లుంది, భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వం ఎట్లా ఉంది? అమెరికన్ అధ్యక్షుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి అమెరికాలో రోడ్ల మీదకి వచ్చి ప్రజలు తగలబెట్టుకుంటున్నారు. ఆ పరిస్థితులలోంచి భారతదేశ పరిస్థితి ఎట్లుందనేది ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మళ్ళీ చెప్తా ఉన్నా, మేకల నాయకత్వం లోపల పులులు కూడా మేకలు అవుతాయి. పులి నాయకత్వంలో మేకలు కూడా పులులాగా విజృంభిస్తాయి.